ఒకటి పాప ప్రక్షాళన కూడా వెళ్ళి ఉండొచ్చండి, అతను మనకి చెప్పటం లేదు. బట్ తప్పించుకోవడం కోసమే అతను వెళ్ళడం జరిగింది. మా టీమ్స్ అతను అక్కడికి వెళ్ళినట్టు గ్రహించారు. అక్కడికి కూడా వెళ్ళాము. అక్కడ కంట్రోల్ రూమ్లో కూడా ఇతని డీటెయిల్స్ అన్నీ తీసుకున్నాము. అక్కడి నుంచి ఢిల్లీ పరారు అయినట్టు కూడా మాకు తెలిసింది. అతను ఎక్కడికి వెళితే అక్కడికి మా టీం వెళ్ళడం జరిగింది. ఫైనల్గా ఇంకా తప్పించుకునే ఆధారం లేక ఇప్పుడు చెన్నై పారిపోతున్న ప్లాన్లో ఉండగా మాకు వైజాగ్లోని మరలా దొరికాడు. ఓకే మేడం, ఆఖరిగా అంటే పరిచయం మంచిగానే జరుగుతుంది, బట్ ఇతను క్రిమినల్ టెండెన్సీ అట్లాంటివి ఉన్నట్టు గమనించలేదా, లేకపోతే గమనించినప్పుడు కూడా ఇట్లాగా ఈ ఇష్యూలో దొరికిపోయినట్టు అనిపిస్తుంది అమ్మాయి? అంటే మరి మృతురాలు మనకి చెప్పే అవకాశం లేదు. మొత్తం కూడా ముద్దాయి కన్ఫెషన్ బట్టే తెలుస్తుంది. వీడైతే మంచివాడిగా నటించి ఆమెను మోసగించేసి ఇలా హత్య చేయడం జరిగింది డబ్బు కోసం. అప్పులు భారీగా ఉన్నాయండి. 25 లక్షల అప్పు అయితే ఉన్నది. అందుకోసమే రావడం, ఆమెను డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. ఆమెను నిరాకరించడంతో ఆమెను హత్య చేసాడని మనకు తెలుస్తుంది. ఇతనికి క్రికెట్ బెట్టింగ్లు ఇవన్నీ బాగా అలవాటు ఉన్నాయి. 1 కోటి రూపాయల వరకు పోగొట్టుకున్నట్టు కూడా ముద్దాయి కన్ఫెస్ చేస్తున్నాడు.